బాధ్యతలు తీసుకుంటాం, కానీ మా కష్టంతో వచ్చే రేపు ప్రభుత్వంలో మాకేమి నువ్వు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా నాకేం లెక్కలేదు, కానీ ఇవాళ మమ్మల్ని కాల్చుకు తిన్నాడు మాత్రం నువ్వు ఏమాత్రం కూడా ఎవడో రికమెండేషన్ తెచ్చుకుంటే వదిలిపెడితే మాత్రం ఊరుకోం, నిన్ను ఊరుకోం, జగన్ గారిని ఊరుకోం అని చెప్పి చూస్తున్నారు. మాకేం వాటాలొద్దు, గవర్నమెంట్లో మాకేం పదవులొద్దు, మమ్మల్ని ఎవడెవడైతే వేధించాడో కాల్చుకు తిన్నాడో ఆయన్ని మాత్రం అట్టుకట్టు పెట్టకుండా మాత్రం వదిలేది లేదని దానికి మీరు మాట ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ప్రసాద్ రాజు గారు కార్యకర్తలను చిన్న చూపు చూసాము, అందుకని ఇబ్బంది పడ్డామని. నేనైతే దాన్ని ఏకీభవించట్లా. కార్యకర్తల్ని చిన్న చూపు అయితే చూశాడని జగన్ నేను అనుకోవట్లేదు. కార్యకర్తలను చిన్న చూపు చూసే కంటే కూడా చూశాడని అని మనం అనుకునే కంటే కూడా ప్రజల్ని పెద్ద చూపు చూశాడు. నమ్మటారే ఎవడైనా నువ్వైనా నేనే ప్రజల్ని నమ్మాలి. ఎవరిని నమ్ముతాం? మామయ్య నమ్ముతాం. రేపైనా ఆయనే నమ్మాలి. ఎవరు నమ్ము? 2019లో ఇటు దూకకుండా తెలుగుదేశంలోకి దూకుండాల్సింది. దూకుంటే డబ్బు పనిచేసినాయా, డబ్బు పెట్టి కొనేవాడా? మన అమ్మ కొనలేదేంటి? ఎవరు అమ్మ? ఎవరు? ఏ అమ్మా? అసలు మామూలుగా 70 ఏళ్ళు అయినా 80 ఏళ్ళు అయినా గుమ్మంలో ఇంటి ముందు నుంచుంటే ఏమ్మా బాగున్నావా అంటాడు. మరి 80 ఏళ్ళు మనకి 60 ఏళ్ళే కదా, అమ్మ ఏంటి అని ఉండదు. ఎవరికి కనపడి ఉండాలి అమ్మ అంటే పెద్దరు కొంచెం తీసేసుకుంటాడు అనమాట. భుజం మీద సెకండ్, ఫస్ట్ అమ్మ, తర్వాత భుజం మీద. ఫస్ట్ అమ్మ అంటాడు. ఏమ్మా అంటాడు. ఆడలేదు మోగలేదు. 70 ఏళ్ళ 100 ఏళ్ళు అయినా సరే ఏమ్మా అంటాడు. అతను డబ్బులు ఎట్టి కొనలేదా? నువ్వు వాడండి నేను ఇస్తా అంటే ఇదేం పక్కన అపార్ట్మెంట్లు ఉంటాయి, ఈ పక్కన క్వారీలు ఉంటాయి, క్రషర్లు ఉంటాయి. ఏ ఊరది? దొనపండుగ కాదు, రోడ్డు పక్కన అపార్ట్మెంట్లు ఉంటాయి కదా. పరిటాలు ఇవ్వతలండి. కరెక్ట్గా చెప్పాలంటే అంటే మీకు అసలు జరిగింది చెప్పేస్తా. ఇంటికి వెళ్ళి ఇదో ఈడు వస్తాడు శుభ్రంగా ఎలక్షన్కి వాడమంటే నేను తర్వాత ఇచ్చేస్తాను ఎలక్షన్ అయ్యాక అన్నాడు. ఎలక్షన్ అయ్యాక వెళ్ళాడు. వెళ్ళి మాజీ మంత్రి గారు, మరి ఓడిపోయాడు కదా మాజీ మంత్రి గారు, మరి లెక్క ఎప్పుడు ఇస్తారండి? లెక్క ఏంటి అన్నాడు. మా ఇంటికి వచ్చి చెప్పావు కదా, వాడు నువ్వు ఎంత అయితే అంత నేను ఇస్తా అని చెప్పి, మరి ఎంత అయినా 9 అయింది అన్నాడు. 9? నేను ఇమ్మన్నా, ఎవడెమ్మన్నా నేను 9 అన్నాడు. గుండుపల్లి చూసారా? మతం జరిగింది చెబితే గుండుపల్లి సార్ నాకు తెలియదు. 19కి ముందే ఉన్నాయి కదా, మరి అప్పుడు గెలిచాం కదా అంటే అప్పుడు ఈ కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. జగన్ మీద ఎంత మాట మాట్లాడితే ఎవడన్నా వచ్చినా సరే ఒళ్ళు చించుకుని పనిచేశారు. మరి 24లో ఎందుకు పనిచేయలేదు? ఎందుకు పనిచేయలేదంటే 19 ఎలక్షన్లో విపరీతంగా పనిచేసిన తర్వాత ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా వాలంటీర్ల ద్వారా లేదా ప్రభుత్వం యొక్క అధికారుల ద్వారా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా సరాసరి ప్రజలకు చేరిపోవటం వల్ల సకంగా మానసికంగా కుంగిపోయారు. ఎట్లా కుంగిపోయారు? ఏ రాజకీయాల్లో ఏ జెండా మోసేవాడైనా, అది ఎర్ర జెండానా, పసుపు జెండానా, మన జెండానా, లేదా గ్లాసు జెండానా, ఈ పువ్వు జెండా, ఏ జెండా మోసినా 90 మంది పరపతి కోరుకుంటారు. బజార్లోకి ఇంట్లోంచి బయటికి వెళ్ళంగానే ఏనా అంటారు. ఏ తమ్ముడు? నమస్తే తమ్ముడు అంటారు. లేదా ఏనానా అంట. అయ్యా బాగున్నావా అయ్యా? గౌరవం, పలకరింపు. ఆ బజార్లో ఆ గ్రామంలో ఎవరికన్నా కష్టం వస్తే మన ఇంటికి వచ్చి, ఆ కార్యకర్త ఇంటికి వచ్చి, అరే కొంచెం నాకు ఈ బాధ వచ్చిందిరా, ఎంఆర్ ఆఫీసులో పని వచ్చింది, ఎండి ఆఫీసులో పని వచ్చింది, లేకపోతే పలానా సర్టిఫికెట్ కావాలి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో మాట్లాడాలి, మరి నువ్వు చూడు నువ్వే మాట్లాడతావా, ఎవరితో అన్నా మాట్లాడతావా, కొంచెం చేసి నాకు ఈ పని చేసమని ఇంటికి వస్తాడు. ఈ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చేవాడు
లేకుండా పోయాడు, పని అడిగేవాడు లేకుండా పోయాడు. ఏదైతే పరపతి కోసం రాజకీయాల్లో తిరిగామో ఆ పరపతి మనకి కాకుండా వాలంటీర్కి వెళ్ళింది, మనకు రాలేదు అనేటటువంటి నిరాసక్తతో ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద, TV5 మీద, లేకపోతే ఇట్లాంటి తప్పుడు ప్రచారాల మీద తిరగబడి యుద్ధం చేయటం, దాంట్లో తుపాకులన్నీ పక్కన పడేశారు. గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్ల, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు, ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకుని జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే, మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నా వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది.